ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడేప్పుడు తన కురులను ముందుకు వేసుకొని తడుముతూ మాట్లాడుతున్నారు అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని తన అందంతో ఆకర్షించాలని చూస్తోంది అని. ఒక స్త్రీ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని శరీరం మొత్తం పక్కకు తిప్పినా కానీ తన పాదం మాత్రం ఒక పురుషుడి వైపే చూపిస్తోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని ఇష్టపడుతుంది, కానీ అతనికి చెప్పడానికి కొంచెం సమయం తీసుకుంటోంది అని. ఒక స్త్రీ పురుషునితో మాట్లాడేప్పుడు అతను ఆమెను ఎంత నవ్వించినా నవ్వట్లేదు అంటే ఏమిటి అర్థం? ఆమె ఏదో బాధలో ఉంది, లేదా అతని మీద, అతని మాటల మీద అస్సలు ఆసక్తి లేదు అని. ఒక స్త్రీ ఒక పురుషుని వెనుక నుంచి కౌగిలించుకుంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని చాలా చాలా మిస్ అవుతోంది అని. ఒక స్త్రీకు పురుషునిని చూస్తే ఆమె కళ్ళు పెద్దవి చేస్తోంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతన్ని చూడగానే సంతోషం, హాయి కలుగుతోంది అని. ఒక స్త్రీ పురుషునితో మాట్లాడుతూ అతని దగ్గరగా జరుగుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతనితో దగ్గరగా ఉండాలని మరియు అతనితో విడదీయలేని అనుబంధం మొదలు పెట్టాలని అనుకుంటోంది అని. ఒక స్త్రీ ఏ దాపరికం లేకుండా తన రహస్యాలు అన్నీ ఒక పురుషుడితో చెప్తోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని చాలా నమ్ముతోంది మరియు అతన్ని నమ్మినట్లు ఇంకా ఎవరిని నమ్మలేదు అని. ఒక స్త్రీ తనకు ఇష్టమైన పురుషుడు ఇతర స్త్రీలతో మాట్లాడితే అసూయ, కోపం, అలగడం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం? అతను ఆమెకే సొంతం, ఆమెతోనే మాట్లాడాలి అనే స్వార్థం ఎక్కువ ఉంది అని. ఒక స్త్రీ తన ప్రేమించిన పురుషుడితో ఇతర పురుషుల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతని మీద ఆసక్తి తగ్గింది మరియు అతనితో బోరింగ్గా అనిపిస్తోంది అని. ఒక స్త్రీకు ఒక పురుషుడితో ఉన్నా కూడా ఆమెకు ఒంటరిగానే ఉన్నట్టు అనిపిస్తోంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతనితో ఉండడం ఇబ్బందిగా మరియు అనాసక్తిగా ఉంది అని. ఒక స్త్రీ పురుషుడు వేసే జోక్స్కు నవ్వు రాకపోయినా గట్టిగా నవ్వుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతనితో ఉండడానికి ఆస్వాదిస్తోంది మరియు ఆసక్తి చూపిస్తోంది అని. ఒక స్త్రీ ఒక పురుషునికి దూరంగా జరిగి కూర్చొని మాట్లాడుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతనితో అంతగా కనెక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు మరియు పర్సనల్ స్పేస్ కోరుకుంటోంది అని. ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు ఆమె ఆ విషయాన్ని మార్చేస్తుంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదు, లేదా ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది అని. పురుషులు మొదటిసారి ఆ పని చేస్తున్నప్పుడు స్త్రీలలో ఏది ఎక్కువగా గమనిస్తారు? స్త్రీల ముఖ కవళికలు, వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఒక స్త్రీని పురుషుడు పొగిడినప్పుడు ఆమె ఏమీ రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే ఏమిటి అర్థం? ఆమెకు ఎలా రియాక్ట్ కావాలో తెలియట్లేదు, లేదా ఆమె తన భావాలను కంట్రోల్ చేసుకుంటోంది అని. ఒక స్త్రీ పురుషుని మెసేజెస్కు జవాబు ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది అంటే ఏమిటి అర్థం? ఆమె బిజీగా ఉంది లేదా పెద్ద ఆసక్తి చూపట్లేదు అని అర్థం. ఒక స్త్రీ తనకు ఇష్టమైన పురుషుడితో చాలా తక్కువగా మాట్లాడుతోంది అంటే
ఏమిటి అర్థం? ఆమెకు సిగ్గుగా ఉంది మరియు ఏమి మాట్లాడాలో కూడా తెలియట్లేదు అని. ఒక పురుషుడితో ఉన్నప్పుడు అతను ఏమి మాట్లాడకపోయినా కూడా ఒక స్త్రీ చిరునవ్వు నవ్వుతోంది అంటే ఏమిటి అర్థం? అతనితో ఉండడం చాలా సౌకర్యంగా ఉంది మరియు అతన్ని ఆమె ఇష్టపడుతోంది అని. ఒక స్త్రీ ఒక పురుషుడితో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అస్సలు చూడలేకపోతుంది అంటే ఏమిటి అర్థం? ఆమె ఆందోళన చెందుతోంది మరియు తన మనసులో ఉన్న భావాలను బయటపడకుండా దాచిపెట్టుకుంటోంది అని. ఒక స్త్రీ ఒక పురుషుడికి దగ్గరగా జరుగుతోంది అంటే ఏమిటి అర్థం? ఆ స్త్రీకి ఆ పురుషుని మీద చాలా చాలా వ్యామోహం కలుగుతోంది అని. పురుషుడితో మాట్లాడేటప్పుడు స్త్రీలు మాటి మాటికి వారి ఫోర్హెడ్ను గట్టిగా రుద్దుకుంటున్నారు అంటే ఏమిటి అర్థం? ఆ స్త్రీ ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు చాలా టెన్షన్గా ఉన్నారు లేదా వారు అబద్ధం చెప్తున్నారు అని. ఒక స్త్రీ పురుషునితో మాట్లాడేటప్పుడు ఎక్కువ తన కాళ్ళను నేలకు కొడుతోంది లేదా ఎక్కువ కదుపుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతనితో మాట్లాడడం ఆందోళనగా, ఓపిక లేనట్టుగా, అయోమయంగా ఉంది అని. ఒక స్త్రీ ఒక పురుషుడిని చూడగానే తన కనుబొమ్మలను పెద్దగా చేసి చూస్తోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని చూస్తూ ఆశ్చర్యపోతోంది లేదా అతని మీద చెప్పలేని ఇష్టం ఉంది అని. ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడకపోయినా ఎక్కువ తల ఊపుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమె అతన్ని ఇంకా మాట్లాడమని ఉత్సాహపరుస్తూ ఉంది అని అర్థం. ఒక పురుషుడు ఒక స్త్రీ పెదాల వైపే ఎక్కువగా చూస్తున్నాడు అంటే ఏమిటి అర్థం? ఆమెను ముద్దు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాడు అని అర్థం. ఒక స్త్రీ పురుషుడితో మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళు ఎర్రబడుతున్నాయి అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతనితో మాట్లాడడానికి భయం, ఆందోళన మరియు కోపంగా ఉంది అని.